మాదే చెప్తారా? చెప్పలేదు ఇంకా మీరు. మీకు ఆ పేజ్ తీసిస్తా. ఒక నిమిషం ఉన్నట్టు లైన్లో. ఇక్కడ వేరే మంచి కాడ మంచి ఫోన్పే పని చేయాలంట. తాళపాకలో ఉన్నాము. కాదు, ఆ మంచి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ అడుగుతున్నాడు. వేరేది వద్దంట, ఎస్బీఐలో ఏదో అడుగుతున్నాడు. ఇంకొకటి బ్యాంకింగ్ నెంబర్ అడుగుతున్నాడు. ఏదైనా మీకు ఇది ఉండేది ఏదైనా మీ దగ్గర ఉండేది ఏదో ఒకటి. మీ దగ్గర ఉండేది నేను లాగిన్ అవుతుంది. మా దగ్గర ఉండేది అర్థం కాల. మీ దగ్గర ఏ అకౌంట్ ఉంది? మాది యూనియన్ బ్యాంక్. అది ఇప్పుడు అకౌంట్ నెంబర్ చెప్పండి. ఫోన్ చేసి సర్లే నా ఇంకోటి చెప్తా చూడన్నా. ఇంకోటి అకౌంట్ నెంబర్ చెప్తా చూడు. నీది ఏదినా? నీది ఏ బ్యాంకు? యాక్సిస్ అంటనా? ఒక నిమిషం అట్టే లైన్లో ఉండు. ఆ పిల్లోడు లాగిన్ అయ్యి నీ దానికి బెస్ అంటారు. ఇదే కదా యాక్సిస్ బ్యాంక్. వస్తారా? మీరు వస్తాను. అకౌంట్ నెంబర్ చెప్పనా? అటు స్ట్రేట్ రైట్ అని అదే నెక్స్ట్ రైట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచా? ఈ నుంచి నారాయణ నెల్లూరుకు సర్వీస్ ఉందా లేదా అడుగు. ఈ నుంచే 8 ఉందంట. ఈ నుంచి చెప్తా నేను. ఈ మంచిది అయిపోయినాయి ఫస్ట్. అడుగు అట్నే పవన్ అన్నాను. మళ్ళీ వస్తా అకౌంట్. అదేనా? సేమ్. కూలర్ ఒకటి చిన్న, అది దాంట్లో మోటార్ పంప్ పని చేయాలి ఒకటి కొంచెం. నారాయణ నెల్లూరు అంటబ్బా. మన సర్వీస్ ఉందా? పేరేం రాయాలి? ఈ నుంచి 8 ఉందంటనా? పేరేం రాయాలి? పేరేం రాయాలి? నా పేరు ఏముంది? నా ఇది నీది ఏదైనా పెట్టుకోవచ్చు. ఎంత వెరిఫై నాదేలా పవన్ కళ్యాణ్ అంట. ఇది కదా కన్ఫర్మ్. అప్పుడే కన్ఫర్మ్ అవుతుంది. ఈ నుంచి 8 కిలోమీటర్లు వచ్చినట్టు. ఆల్రెడీ ఇడికి 8 ఉంటుంది. మళ్ళా ఈ నుంచి 8 ఉందంట. ఆ మంచి ఉంది పంట. ఊరి పేరు చెప్తాను. సర్వీస్ ఉంది పంట. ఒక నిమిషం మాట అయిపోయి మొత్తం కలిసి 10-15 పైన వచ్చింది. 15 పైన. వాడు ఏమన్నాడు? నీ అదేమన్నా చెప్పింది. కొత్తగా ఉంది. సింగాది సిన్నాదానా పండుగ ఇది బాగా చేస్తాను. మా పొరమ్మ నువ్వు చేడుతుంది. ఎందుకు దానికెందుకు ఇప్పుడు ఈ మంచికి లోడ్ వచ్చిందినా? ఎన్ని వచ్చినాయి?
ఆయన చెక్ చేస్తాను ఉండు. మాకు ఇక్కడ పని ఉంది కాదని ఏమన్నా ఆ మధ్య లైన్లో ఉన్నాడు ఒకటే వాడు పట్టి చెప్తామని అంతే. బేజింగ్ గారు చెప్పిన ఫోన్ చేస్తాం మళ్ళా. ఏంది ఏంది ఇందాకంటాను వానికి ఎందుకు చెందుగానికి వానికి ఎందుకు చేస్తావు ఫోన్? వాడికి అప్పుడప్పుడు చేస్తా ఉంటాడు లాంగ్ డిస్టెన్స్. వద్దులే స్వామి వాడు మొత్తం మొత్తం అంతా 10 కిలోమీటర్లు వస్తాంలే. ఆడ నుంచి 10 కిలోమీటర్లు వస్తాడు. ఆ నుంచి ఇడికే ఉంది. మళ్ళీ ఈ నుంచి ఇంకా నుంచి నాది 5 కిలోమీటర్లు వస్తుంది అంతే అంట. ఇదే ఉంది 7 కిలోమీటర్లు చూపించింది మనకు. 7 చూపిలే లేదు 3 చూపించింది. 6.2 చూపించింది. ఆడ నేను ఐస్ క్రీమ్ తింటానులే ఆ నుంచి ఆడికే రాజంపేట టౌన్ దాటుకొని బయటకు వచ్చేసినాము. రాజంపేటకు మనకు రాజంపేట నుంచి చుట్టుపక్కల ఏదన్నా 5 కిలోమీటర్ల లోపల 5 కిలోమీటర్లు బయట. మళ్ళీ చెప్పండి ఒకసారి అకౌంట్ నెంబర్. అది టైం అవుట్ అయిపోయింది. ఓటీపీ వచ్చింది మళ్ళీ 9180 9180 100 100 825 037 037 13. అదే మళ్ళీ చెప్పండి. మళ్ళా 9180 80 100 100 82 82 50 50 3713. ఇట్లా పేమెంట్ కొట్టించుకోవాలనుకో 2 రోజులు అయినా కూడా మానే ఉంటాం మనం. అయిపోతుంది యాక్సెస్ కాబట్టి అంతే. ఎంత పేమెంట్లు కానీ జరిగితే మనం దాని మీద ఎంత ఉంది? 10 స్కానింగ్ మొత్తం. Head south, then in 40 meters turn right. దీని విండోనే మనం నమ్మలేము. కొట్టది కంటిన్యూ టు డెలివర్. ఏమండి ఇప్పుడు ముందే రాండి మళ్ళా 13 ఇవ్వాల్సిందేనా? లొకేషన్ పెట్టాడు అంతలో చూడు. లొకేషన్ పెట్టాడు చూడు. వాయిస్ మెసేజ్ కూడా పెట్టినాడు. వాయిస్ మెసేజ్ కూడా ఇయ్యమే అని కానీ అయిపోయింది. అనండి ఒకసారి అడిగాను వస్తుంది. ఇన్ని నుంచి 6:30 ఉందినా. రాజంపేట నుంచి 6:30 అన్నాడు. మళ్ళీ ఎవడు ఇచ్చాడు మొదటి ఇచ్చాడు. ఏవో మీ తాతకు నీకే తెలియాలి. పెడుకుంటూ ఉన్నాం లేదా అడిగేసి వచ్చిందాం. మంచిదే కదా. ఏదానికి చూడ ఒకసారి ఎంతనా? 4560.56 కరెక్ట్ వేసిన చూడు. దాంట్లో మెసేజ్లు తప్పితే బ్యాలెన్స్లో 4560 రూపాయల 56 పైసలు రాలేదా? అండ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోమన్నాడు ఒకసారి. బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఒకసారి. ఐఎంపీ అంతేలే సరేలే కరెక్టే కదా. చేయకుంటే ఊరు ఏం కావాలి అన్నా ఇకారాలు పోతా ఉంటాం. కొట్టుకో ఇది క్యాన్ కొట్టు. స్కాన్ కొట్టినా 1 రూపాయి తక్కువ వస్తుంది. మళ్ళీ 1 రూపాయి దానికి వేసేయాలా? ఇది పైసలు కూడా ఇప్పుడు దాంట్లో పైసలు కూడా